అందరికీ నమస్కారం అండి. అందరు కూడా ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీ ద్వారా ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఉగాది పండుగ రోజున గద్దర్ అవార్డ్స్ని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రివైవ్ చేసి ఇక్కడ చూపించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతి ఉగాది రోజున ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలి అనేది ఒక సిస్టమ్ లాగా పెట్టుకొని కొన్ని సంవత్సరాల వరకు అది చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చారు. మధ్యలో తేడా వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని రివైవ్ చేసి ఉగాది పండుగ రోజునే ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలి అని పెట్టిన నిర్ణయం మాత్రం అద్భుతమైన నిర్ణయం. జనరల్గా డిసెంబర్ వరకు జరిగే సినిమాలకు చూస్తారు కాబట్టి మార్చి లోపల సెలక్షన్స్ అయిపోయి ఏప్రిల్లో వచ్చేటప్పటికి ఉగాది పండుగ రోజున ఫంక్షన్ చేయడం అనేది ఒక మంచి ఆనవాయితీగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నాది ఒక విన్నపం. మరి సినిమాలకు రివైవ్ చేశారు, బాగానే ఉంది. వాళ్ళ సినిమాకి పోటీగా టీవీ కూడా ఉంది. టీవీ అవార్డ్స్ కూడా మీరు తొందరగా ఎవ్రీ ఇయర్ మీరు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అదే సందర్భంగా సినిమాకైనా టీవీకైనా మూలం నాటకం. అందుకని నాటకాల అవార్డులు కూడా మీరు రివైవ్ చేసి తప్పకుండా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఇవ్వాలని మా కళాకారులు అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.